ఎస్ బలరామ్, న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఎక్కడికక్కడ ఈవెంట్స్ లో కావచ్చు, పబ్ లో కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్ లో కావచ్చు, ఎక్కడికక్కడ ప్రజలు ఆనందంతో కోలాహలంతో నూతన సంవత్సర సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఇక అదే తరహాలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం డైమండ్ హౌస్ దగ్గర నేనున్నాను. ఈ రోజు నుంచి అంటే ఈ రోజు ఉదయం అంటే రాత్రి 8 గంటల నుంచి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్ టెస్టులు కూడా, అంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం అలాంటి వారిని కూడా టెస్ట్ చేసి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా పూర్తిగా టెస్ట్ చేసి వారిని కూడా టెస్ట్ చేసే పరికరాలు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మొత్తం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు డ్రగ్స్ టెస్టులు కూడా నగరంలో ఉన్నటువంటి 3 కమిషనర్ పరిధిలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు 3 కమిషనర్ పరిధిలో, రాచకొండ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, 3 కమిషనర్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే పదే పదే పోలీసులు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మందుబాబులు ఇంకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తూ చాలా మంది ప్రాణాలకు నష్టం కలిగించే వాతావరణం ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే వారికి 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష ఖచ్చితంగా విధిస్తామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ పబ్స్ వద్ద కూడా భారీగా పోలీసులు, అంటే ఎవరైనా 1 గంట తర్వాత ఈవెంట్స్ కానీ, అదేవిధంగా పబ్స్ కానీ, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ కానీ నిర్వహిస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే పోలీసులు హెచ్చరికలుగా జారీ చేశారు. 3 కమిషనర్ పరిధిలో, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనర్ పరిధిలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. 11 గంటల నుంచి మరొక 10 నిమిషాలు, అంటే 11 గంటల నుంచి కూడా ఫ్లైఓవర్స్ మొత్తం కూడా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఆల్ ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఎవరు కూడా ఫ్లైఓవర్స్ రావడానికి వీలేదు. అదే తరహాలో ఎవరైనా డ్రింక్ చేసి మాత్రం వాహనాలు నడపొద్దు, ఎవరైనా న్యూసెన్స్ చేస్తే మాత్రం అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రాత్రి 1 గంట తర్వాత ఎవరైనా ఈవెంట్స్ కండక్ట్ చేసినా, పబ్ని రన్ చేసినా, అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహించినా మాత్రం అలాంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని మాత్రం పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తరహాలోనే ఈసారి డ్రగ్స్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే మాత్రం డ్రగ్స్ డిటెక్టర్ పరికరం ద్వారా వారికి వెంటనే డ్రగ్స్ని టెస్ట్ చేసి అక్కడ నుంచి వారిని అదుపులో, ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే మాత్రం వారిపై అదుపులో తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ టెస్ట్ అనేది కొంచెం సీక్రెట్గా జరుగుతుంది, అది ఓపెన్గా మాత్రం ఎక్కడ కూడా జరగట్లేదు. వారికి స్పెసిఫిక్గా ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఆడికి వెళ్ళి అక్కడ ఒక టీం, ఇదే వారంతా ఎస్ఓటీ అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ అధికారులు కావచ్చు, ఒక స్పెషల్ టీంని ఫామ్ చేశారో ఆ స్పెషల్ టీం వెళ్ళి మాత్రం ఆడ డ్రగ్ టెస్ట్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే అనుమానం వస్తుందో, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నాని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వారికి సంబంధించిన టెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఇంకా మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రం ఇంకా నగరంలో, ఇంకా హైదరాబాద్ కమిషనర్తో పాటు రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనర్ పరిధిలో మాత్రం ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలి. ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేసినా, అదేవిధంగా వాహనదారులకు ఇబ్బంది కలిగజేసినా అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నారని మాత్రం పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే నూతన సంవత్సర వేడుకలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు మాత్రం సిద్ధమయ్యారు. అదే తరహాలో పోలీసులు కూడా అన్ని ఆంక్షలు విధించారు, పటిష్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడెక్కడ అప్రమత్తం కావడం జరిగింది. ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మాత్రం హైదరాబాద్లో కనబడుతుంది. బలరాం.